తో చుట్టూ ఎల్లో ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయో ఈ పూలు అయితే. హైబ్రిడ్ మొక్క కాబట్టి మనం చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. చెట్టు నిండా మొగ్గలు, డబల్ కలర్, డబల్ షేడ్ వచ్చింది, ఎల్లో అండ్ రెడ్ కలర్, మంచి బ్లడ్ రెడ్ కలర్. అలాగే పెద్ద పూలు పోస్తుంది అనమాట. ఇలాగా 1 స్పూన్ చాలండి ఈ పెద్ద ప్లాంట్కి. ఒక్క స్ప్రే చేసేసినా సరిపోతుంది. నేనేంటంటే ఇంకా హోల్ చేయలేదు, జస్ట్ ఇలా వాటర్ మట్టిలో కూడా ఇచ్చేసుకోవచ్చండి. ఉన్న ఆకుల్ని తీసేయాలి. ఆకులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీని నెల దాటి అదిగోండి ఇంక హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం మందార పూలు బాగా పూయడానికి చిన్న చిన్న టిప్స్ అయితే తెలుసుకుందామండి. నేను ఏం చేసుకుంటున్నాను, మందార పూలు బాగా రావడానికి, ఎక్కువగా మొగ్గలు వచ్చి మొక్క హెల్తీగా ఎదగడానికి నేను చేసుకున్న టిప్స్ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకుంటానండి. మనకి కిందన కూడా ఖాళీ ప్లేస్లో వేసుకున్నాం కదా, అక్కడ కూడా వచ్చిన మందార పూలు అవి నేను కోసుకొని తీసుకొచ్చాను అనమాట. ఇంకా అక్కడైతే కొంచెం ప్లేస్ కన్వీనియంట్గా లేదు కాబట్టి మీకు ఇక్కడ మన గార్డెన్లో ఈ హైబ్రిడ్ మొక్కలు నేను పెంచుకుంటున్నాం కదా, వీటికి కేర్ ఎలా తీసుకోవాలి, అయితే దీనికి ఏమిస్తే మంచిగా బాగా ఎక్కువ మొగ్గలు, చిన్న మొక్కకే ఎక్కువ మొగ్గలు వచ్చి ఎక్కువ పూలు పూయడానికి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి ఈరోజు చూసేద్దామండి. నేనైతే తయారు చేసి తీసుకొచ్చాను కూడా. ఇవి మనం కనుక ఇస్తే మొక్కలు చాలా బాగా హెల్తీగా ఎదుగుతాయి, మంచి పువ్వులు అయితే ఎక్కువగా కలర్ఫుల్గా ఎక్కువ పూలు పూస్తాయండి. మరి అదేంటో తెలుసుకుందామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ నొక్కారనుకోండి, చక్కగా మన వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం మందార మొక్కకి ఎటువంటి కేర్ తీసుకుంటే పువ్వులు బాగా పూస్తాయో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మనం నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చుకునేటప్పుడు అండి, మందార మొక్కల్ని చాలా స్టెమ్ కూడా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ మొక్కని సెలెక్ట్ చేసుకోవాలి. మొక్క సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి కలరు ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకి ఏది ఇష్టం, పువ్వులు ఉన్నవే తీసుకోండి. పువ్వులు లేకుండా మొక్క తెచ్చుకుంటే అది ఏ కలర్ వస్తుందో మనకు తెలీదు. అక్కడ పువ్వులు ఉన్న మొక్కనే సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ బాగుందంటే మనకు నచ్చింది ఆ కలరు మొక్క తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకునేటప్పుడు కూడా మనం చూసుకోవాలన్నమాట. కింద నుంచి ఇలాగా జంటలుగా కొంచెం స్టెమ్స్ ఎక్కువ ఉన్నాయా లేవా, అలాగే హెల్తీగా ఉందా లేదా, కాండం కూడా లావుగా ఉండాలండి. మనకి ఇది కొంచెం లావుగా ఉందంటే మెచ్యూర్డ్గా ఉన్నట్టు అనమాట స్టెమ్ కటింగ్. లేదు సన్నగా ఉందనుకోండి, అది పువ్వులు ఎక్కువగా రావు, అది ఇంకా టైం పట్టేస్తుంది మన దగ్గరికి వచ్చి మరి పెంచుకోవడానికి. సో ఇదైతే కొంచెం లావుగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి చూసారు కదా పెద్ద చెట్టులా కనిపిస్తుంది. సో ఇది మనకి పక్క నుంచి జంటలు వచ్చి మొక్క కూడా మనకి పువ్వులు ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే పూలు పూసిన తర్వాత మనం పైన చిగురు అనేది కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇలా కట్ చేసేసాం అనుకోండి, పక్క నుంచి జంటలు వస్తాయి. అందుకని ఇది ఎక్కువగా ఎదగనివ్వకుండా ఇలాగ మొక్కల్ని మనం స్టెమ్స్ పైన టిప్స్ కట్ చేసేస్తే మనకి బాగా వస్తాయి. అలాగే దీనికి ఎన్ని పూసాయండి, 2 సార్లు నేను కట్ చేసి చూపించాను. ఫ్లవర్స్ అయితే 3 వేసి 2 వేసి, కలర్ కూడా చాలా బాగుంది, అంటే పెద్ద సైజులో బాగుంది చూడడానికి అని చెప్పి ఇది నేనైతే డబల్ కలర్, డబల్ షేడ్ వచ్చింది, ఎల్లో అండ్ రెడ్ కలర్, మంచి బ్లడ్ రెడ్ కలర్. అలాగే పెద్ద పూలు పోస్తున్నాయి, అందుకని ఇది బాగా నచ్చింది. ఇది నేను 100 రూపీస్కి తీసుకున్నానండి. మనకి ఇక్కడ రాజమండ్రి వెళ్ళి అక్కడ అనుకోండి అలాంటి పెద్ద పెద్ద నర్సరీస్లో అయితే ఏంటంటే మనకి తక్కువగా వస్తాయి, కానీ అంత దూరం వెళ్ళలేం కాబట్టి ఇక్కడ మనకి అందుబాటులో ఉన్న దగ్గర కొనేసుకుంటే సరిపోతుంది. వెళ్ళే వాళ్ళైతే ఒక్కసారి అన్ని మొక్కలు తెచ్చుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడైతే ఈ మొక్కకి ఇలాగా అది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్లాంట్ అనమాట. ఓకే అండి, హెల్తీగా ఉండాలి. ఆకులు కూడా చూసుకోవాలి, ఎక్కడ కూడా ఆకుముడతలు అవి లేకుండా ఆకులు హెల్తీగా ఉన్నాయా లేదనేది మనం టెస్ట్ చేసుకొని అప్పుడు మొక్క తీసుకొని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత సాయిల్ మిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సాయిల్ మిక్స్లో ఏంటంటే మనం గార్డెన్ సాయిల్ ఒక 40% వేసుకోండి, మెన్యూర్ ఒక 40% వేసుకోండి. ఇంకా మిగిలిన దానికి ఏమిటంటే వేప పొడి, బోన్ మీల్, నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్, ఇంకా అన్నీ కలపాలండి. ఎందుకంటే అందులో మనం ఈ నెమటోడ్స్ రాకుండా ట్రైకోడర్మా విరిడి ఇలాంటివి అనమాట యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ ఫంగస్ రాకుండా ఉంటుంది, మనకి మొక్క ఎన్నాళ్ళైనా కూడా హెల్తీగా ఉంటుంది. సో ఈ విధంగా వేసుకోండి. తర్వాత ఇందులో ఒక కోకోపీట్ వేసుకోవచ్చు, లేదనుకోండి చక్కగా ఇంకా మన కొంచెం ఇసుకనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా చెక్క పొట్టు ఉంటుంది కదండి, అదైనా కూడా ఒక 10% అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా ఉండడం వల్ల గుల్లగా ఉండి వేర్లు అనేవి చక్కగా స్ప్రెడ్ అయ్యి మొక్క బాగా హెల్తీగా ఎదుగుతుంది. సాయిల్ చాలా ఇంపార్టెంట్. బాగా ఒకసారి ఎండబెట్టేసుకోండి, ఏమీ లేకుండా ఒకసారి అంతా ఎండబెట్టుకొని అప్పుడు మనం సాయిల్ మిక్స్ కలుపుకున్నాం అనుకోండి, బాగా ఇవన్నీ యాడ్ చేసుకొని బాగుంటుంది. అప్పుడు మనం ఇది పాట్ కూడా సైజ్ చూసుకోండి, ఈ మాత్రం సైజ్ చాలండి.
ఎక్కువ దీనికి ఏం అవసరం లేదు. 12x12 గ్రో బ్యాగ్స్ అయినా పర్వాలేదు, లేదంటే 10 ఇంచెస్ పాట్స్ అయినా పర్వాలేదు. చిన్న దాంట్లో కూడా బాగానే వస్తుంది. కానీ కొంచెం పెద్దది మనం ట్రై చేసాం అనుకోండి, ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి పెద్ద మొక్కలు బాగా వస్తాయి. అయితే నేను ఈ 2 బకెట్స్లో ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటుందని చెప్పి ఇలాంటి బకెట్స్లోని 2 వేసి ఇక్కడ పెడితే చాలా చక్కగా అది మంచి ప్యూర్ పింక్ కలర్ వస్తుంది, ఇది ప్యూర్ రెడ్ కలర్ వస్తుంది. చాలా అట్రాక్టివ్గా ఇంటి ముందు, అంటే ఇల్లు అంటే ఇక్కడ మనకి చిన్న షెడ్ ఉంది కాబట్టి దీనికి ఎదురుగా బాగుంటుందండి. కలర్ఫుల్గా రావగానే మనకి ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది. కృష్ణయ్య కూడా మనకి ఎదురుగా ఉన్నారు కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఈ ప్లేస్లో అన్నీ పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం టబ్లో కూడా ఎల్లో కలర్ మొక్క వేసుకున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు ఈ ఫర్టిలైజర్ ఏమి ఇవ్వాలో చెప్తాను. అలాగే మొక్కని పెంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన కేరింగ్ కూడా ఆ మొక్క దగ్గర చూద్దాము పదండి. ఇదండి మొక్క, చూడండి మొక్క నిండా మొగ్గలు ఎంత బాగున్నాయో. కలర్ అయితే ఇదండి, చూడండి ఎంత బాగుందో. మధ్యలో రెడ్ కలర్తో చుట్టూ ఎల్లో ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయో ఈ పూలు. అయితే హైబ్రిడ్ మొక్క కాబట్టి మనం చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. చెట్టు నిండా మొగ్గలు ఇలా రావడానికి మనం తీసుకోవాల్సిన కేరింగ్. ఈ మొక్కని నేను బ్లాక్ టబ్లో వేసుకున్నానండి, విశాలంగా కొంచెం ఎక్కువ పూలు రావాలని చెప్పి. అలానే వస్తుందండి నిజంగా. చిన్న దాంట్లో చిన్న బకెట్లో వేసుకునే దానికన్నా ఈ బ్లాక్ టబ్లో అయితే చాలా విశాలంగా ఎక్కువ స్టెమ్స్ వచ్చేయండి. చాలా బాగుంది, నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మొగ్గలు కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎన్ని వచ్చాయో. ఇలా మనకి రోజుకు ఒక 5-6 పూలు పూసేస్తూ ఉంటుంది అనమాట. నిన్ననే ఇవన్నీ పూసాయి. నేను నిన్న వీడియో తీద్దాము ఉన్నప్పుడు అనుకున్నాను, కాకపోతే టైం కుదరగా అవ్వలేదండి. ఈ పువ్వులన్నీ ముడుచుకుపోయాయి. 4-5 పూసాయండి ఇగోండి ఇక్కడ. ఈరోజైతే ఒక్కటే పూసింది, కానీ చాలా బాగుంటాయండి ఇవి పువ్వులు. కలర్ భలే ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. అయితే ఈ బ్లాక్ టబ్లో నేను అదే విధంగా సాయిల్ మిక్స్ వేసుకున్నాను. ఎప్పుడైనా కూడా నీరు మాత్రం నిల్వ ఉండకుండా చూసుకోండి. ఎప్పుడైనా ఎల్లో కలర్లోకి ఆకులు మారిపోతున్నాయని చెప్పి ధనుంజయ్ అడుగుతున్నావు ఎక్కువగా. తమ్ముడు ఏంటంటే మనకి ఆకులు డిసీజ్ చూసుకోవాలమ్మా. ఎప్పటికప్పుడు మనం వచ్చి ప్లాంట్ ఏంటంటే ఎలా ఉంటుంది అని చెక్ చేసుకోవాలి. ఆకులు ఎల్లోగా పండిపోయి రాలిపోతున్నాయంటే దానికి పోషకాలు తక్కువైనా అయి ఉండాలి, లేదా వాటర్ నిల్వైనా ఉండిపోయి ఉండాలి. ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు కూడా అలా జరుగుతుంది, నో ప్రాబ్లం. చూసుకోవాలన్నమాట. వాటర్ వెళ్ళిపోయేలాగా మొక్క ఎండినట్టు వేసుకోవాలి. ఎప్పుడు తడితడిగా ఉన్నప్పుడే మనం వాటర్ వేసేసుకోకూడదు. కాస్తంత పై లేయర్ కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ మనం లోపల తడిగానే ఉంటుంది, పైన ఎండుతుంది, అలా ఉండాలన్నమాట. కొంచెం దాహం వేయాలి మొక్కకి. దాహం వేసినప్పుడు మనం వాటర్ ఇచ్చామనుకోండి, అది బాగా ఇంకా ఎనర్జీ పుంజుకుంటుంది అనమాట. ఇలాగా చేసుకోవాలి. ఆకులు ఇలా పాలిపోయినట్లుగా చూడండి, కలరు ఇలా ఉంది కదా. ఈ టైంలో ఏం చేయాలంటే ఎప్సమ్ సాల్ట్ని 1 లీటర్ వాటర్లోని 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపేసి నీటి ద్వారా ఇవ్వచ్చు. లేదనుకోండి మనం మట్టి తవ్వేసి జస్ట్ ఇలా మట్టి తవ్వేసి ఎప్సమ్ సాల్ట్ని జల్లేయచ్చు కూడా. తవ్వకపోయినా అది కరిగిపోతుందండి. ఇలా జస్ట్ జల్లేసినా సరే వాటరింగ్ చేసేటప్పుడు అదే కరిగిపోతుంది, చిన్న పంచదారలా ఉంటుంది కాబట్టి. అదే ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే ఆకుని బాగా కాపాడుతుంది, గ్రీన్గా మార్చి చక్కగా దానికి ఫోటోసింథసిస్ జరగడానికి అది బాగా దోహదపడుతుంది. కాబట్టి మనం ఎప్సమ్ సాల్ట్ ఖచ్చితంగా పూల మొక్కలకైతే ఇవ్వాలండి, తప్పకుండా. అన్ని మొక్కలకి ఇస్తాను, దీనికి మర్చిపోను అనమాట. 20 డేస్కి ఒకసారి అది ఇచ్చేయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ మొక్కకి ఇలాగా స్టెమ్స్ అవి వచ్చి చక్కగా మొగ్గలు వచ్చిన టైంలో మనం మంచి ఫర్టిలైజర్ ఇస్తే మొక్క ఇంకా బాగా హెల్దీగా ఎదుగుతుంది, పూలు బాగా పూస్తాయి. పువ్వులు కూడా మొగ్గల్లోనే పోతున్నాయి అని చెప్తున్నారు కదా. ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి, అసలు ఎటువంటి ప్రాబ్లం రాకుండా పూలు బాగా ఇచ్చుకుంటాయి. ఇదిగోండి నేను తెచ్చాను. ఇది ఏంటా అనుకుంటున్నారా? చూడండి, ఇది మనకి ఆవాలు, ఇంట్లో దొరుకుతున్న ఆవాలనే తీసుకొని చక్కగా పౌడర్లా చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. పూల మొక్కలకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండండి. మీరు చూడండి పువ్వులు ఎంత బుషిగా, ఎంత మొక్క కూడా ఎంత హెల్తీగా పెరిగి పువ్వులు కూడా చాలా బాగా పోస్తాయి, ఎక్కువ వస్తాయి. సో ఇది నేను ఇప్పుడు కంటిన్యూగా ఇస్తుంటాను అనమాట. ఇలాగా 1 స్పూన్ చాలండి ఈ పెద్ద ప్లాంట్కి. 1 స్పూనే జస్ట్ ఇలా కొంచెం మట్టి తవ్వేసి జస్ట్ ఇలా గుల్లలా చేసేసి, మనం ఎప్పుడు కూడా మట్టి కూడా తవ్వుతుండాలండి. మనం ఇలా వదిలేయకూడదు. గట్టి పడిపోతున్నప్పుడు మట్టిని ఇలా ఎప్పుడైతే మనం తవ్వి గుల్ల చేసి మనం ఫర్టిలైజర్ ఇస్తామో అది మొక్క మొదళ్ళకి వెళ్ళి అందుతుంది అనమాట. మొక్క మొదళ్ళకి నాచు కూడా పడుతుందని చెప్తున్నారు కొంతమంది. మట్టి అంతా నాచుగా అయిపోతుందంటే దానికి కారణం ఇదని. అలా వదిలేసాం అనుకోండి, వర్షాలప్పుడు వాటర్ పడుతున్నప్పుడు అప్పుడు అది నాచులాగా మారి మనకి అది మట్టి అనేది బాగోదు, పాడైపోతుందండి. అందుకని ఇలా తవ్వుకుంటూ ఎప్పటికప్పుడు ఇస్తే, మొక్కను ఎప్పుడు తవ్వుతూ ఉండాలి మట్టి. అలా చేసినప్పుడు మనం వాటర్ ఇచ్చినా కూడా అడుగుకి వెళ్తాయి వాటర్, అలాగే మొక్క కూడా వేర్లకి రిసీవ్ చేసుకుంటుంది. మనం ఇచ్చే ఫర్టిలైజర్ కానీ, వాటర్ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ, లేదా ఇలా ఫుడ్ కానీ రూపంలో ఇచ్చేవి ఏవైనా కూడా మొక్కకి అందుతాయి. సో ఇలాగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. నేను ఇంకా చెయ్యాలండి ఇలాగా టైం. అలాగా 1 స్పూన్ చాలు, అంతే అండి.
ఫుల్ స్పూన్ ఇచ్చేసి మట్టి అంతా మళ్ళీ ఇలా కప్పేసుకొని మనం వాటర్ చేస్తాం కదా, వాటర్లోని మనకి మొదలకి వెళ్ళిపోతుంది. ఈ ఆవాల పొడి అనేది చాలా మంచిది. మీ దగ్గర మస్టర్డ్ కేక్ ఉందనుకోండి, అది ఇచ్చినా పర్వాలేదు. అది అవైలబుల్గా లేని వాళ్ళు ఇలా ఆవాలతోని చక్కగా మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని కనుక ఇలా ఇస్తే మంచిగా అది పనిచేస్తుంది. ఇది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అంటే చక్కగా ఈవినింగ్ టైం ఇవ్వండి. నేను ఏంటంటే వీడియో చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ వచ్చి ఇచ్చాను. సో ఇది పక్కన కొంచెం నీడగా ఉంది కాబట్టి ఆవాల పొడి అనేది వేడి చేస్తుంది కాబట్టి మనం అది చల్లదనం టైంలో ఇవ్వాలి. సాయంత్రం 5 to 6 టైంలో ఇచ్చేసి వాటర్ చేసేస్తే చాలండి, అంతేనా. నెక్స్ట్ వచ్చేసి అంతేకాకుండా మనం స్ప్రే కూడా చేయాలి ప్లాంట్స్కి. ఆ ఆకులకి స్ప్రే చేయాలి. స్ప్రే ఏం చేయాలి అంటే అదే ఆవాల పౌడర్ ఉంటుంది కదండి, ఆవాల పౌడర్ని 1 స్పూన్ 1 లీటర్ వాటర్లోని వేసేసి ఒక 2 రోజులు ఉంచినా పర్లేదు, లేదా 1 రోజు ఉంచినా పర్లేదు. నేను 1 డే ఉంచి తీసుకొచ్చాను. ఈ 1 రోజులోని చక్కగా చూడండి కలర్ కూడా ఎలా మారిపోయిందో. చక్కగా ఇది మంచి ఫుడ్ అనమాట ప్లాంట్స్కి, ఈ మందార మొక్కలకి. ఇలా ఫుడ్ రూపంలో ఇచ్చాం కదా, ఇప్పుడు మనం స్ప్రే రూపంలో ఇవ్వాలి, లేదా హోల్స్ చేసుకొని ఇలా స్ప్రే చేసేసినా సరిపోతుంది. నేనేంటంటే ఇంకా హోల్ చేయలేదు, జస్ట్ ఇలా వాటర్ మట్టిలో కూడా ఇచ్చేసుకోవచ్చండి ఇలాగా, అంతే. నేను ఎక్కువ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ పౌడర్ వేసాను కాబట్టి తక్కువ ఇచ్చాను, వేరే ప్లాంట్స్కి ఇస్తానండి. ఈ విధంగా లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా తయారు చేసి ప్లాంట్స్కి ఇస్తే ఎంత బాగా మందార పూలు పోస్తాయంటే అంత బాగా. అయితే ఈ రిజల్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. మీరు కూడా చేసి నాకు వచ్చాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఇంకా ఈ విధంగా ఇచ్చామంటే చాలండి, మొక్క హెల్తీగా ఉంటుంది. ఇంకొకటి, ఆకుముడత వచ్చినప్పుడు ఆకులు కొంచెం ముడుచుకుపోయి ఉన్నప్పుడు ఏంటంటే పుల్లటి మజ్జిగని ఎప్పటికప్పుడు మనం ఒక 5 రోజులు పక్కన పెట్టి అది స్ప్రే చేసేస్తూ ఉండాలి. ఏ ప్లాంట్కైనా ఆకుముడత వచ్చిందంటే అది బాగా పనిచేస్తుంది. అందులో కొంచెం వెల్లుల్లిపాయలు చెదగొట్టేయండి, లేదా పచ్చిమిరపకాయలు వేసేయండి, దానికి ఘాటు తగలాలంతే. అది కనుక వస్తే అదేంటంటే మన మిల్లీ బగ్స్కి కూడా బాగా పనిచేస్తుంది, అలాగే ఈ ఆకుముడతకు కూడా బాగా పనిచేస్తుంది. ఓకేనండి. ఎక్కువగా మందార మొక్కకి చూసే డిసీజ్ ఏంటంటే మిల్లీ బగ్స్ ఉత్తునే పట్టేస్తాయండి. ఇంత మొక్క ఉంది కానీ ఒక్కటి కూడా లేదు. ఒకవేళ వచ్చిందని మనం చూసిన వెంటనే తీసేయాలి, నలిపేయాలి, లేదా కడిగేయాలి. కడిగేస్తే ఇందులోనే పడుతుంది కాబట్టి ఒక కవర్ చేసుకొని కడిగేసి తీసేయండి, లేదంటే చేతులతోనే నలిపేసి అది క్లియర్ చేసేసుకోండి. మిల్లీ బగ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మనం ఈ మందార మొక్కలకైతే పట్టనివ్వకూడదండి. ఒక్కసారి అది పట్టుకుందా వదలదు చంపేసే వరకు. ఇంకొకటి, మిల్లీ బగ్స్లో 2-3 రకాలు ఉంటాయి. గ్రీన్ది ఒకటి ఉంటుంది, ఈ కొమ్మ రంగులో ఒకటి ఉంటుంది, మళ్ళీ వైట్ ఉంటుంది. ఈ కొమ్మ రంగులో ఉన్నది ఏంటంటే చాలా డేంజరస్ అండి, ప్లాంట్ని చంపేస్తుంది అనమాట. ఆ మిల్లీ బగ్ కనుక మొక్కకి పట్టిందంటే మాత్రం అది చచ్చిపోయే వరకు మొక్క, నేను ఫేస్ చేశాను, ఒకటి చనిపోయింది. మళ్ళీ దాన్ని బతికించుకొని ఏం చేశానంటే ఇంకా మేడ మీద కాకుండా కిందనే వేసానండి. రెడ్ కలరు, ప్యూర్ రెడ్, పెద్ద ఆకులాగా పువ్వు పోస్తుంది. ఇప్పుడైతే నీడలో ఉంది, అందుకని సరిగా పువ్వులు పీటలే కిందని, దానికి ఎండ తగిలేలా చేస్తాను. అది బతికింది, చాలా బతికించుకొని పక్కనైతే కిందన వేసేసానండి ఆ ప్లాంట్. అది కూడా అలా అయిపోయింది. ఏంటంటే ఈ స్టెమ్కి ఇది రంగులో ఉన్న దానికి ఇలా మిల్లీ బగ్స్ పట్టేస్తాయి కదా, అదేం చేస్తుంది, అది వదలదనమాట. ఆ మొక్క అంతా కాండాన్ని నల్లగా చేసేసి కాండాన్ని కూడా అది పాడు చేసి మొక్క అంతా చచ్చిపోయేలా చేస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం ఏదైనా ఒక స్పూన్తో కానీ, లేదా ఒక బ్లేడ్తో, అదే చాకుతో కానీ అది తీసేయాలండి. బ్రష్తో కానీ క్లీన్ చేసేయాలి స్టెమ్ అంతటికి కూడా. వీలైతే ఆకులు కూడా కొంచెం తీసేసి దాన్ని మనం అది తీసేస్తే పోతుంది. అప్పుడు మనం నీమ్ ఆయిల్ కానీ, నీమాస్త్రం కానీ, ఇలాగా ఏదైనా ఫర్టిలైజర్, అదే పెస్టిసైడ్ అనేది స్ప్రే చేయాలి అది చచ్చిపోయే వరకు. అది మాత్రం. ఇంకొకటి బాగా పనిచేసేది ఏంటంటే అన్నం ద్రావణం. అది ముఖ్యంగా మిల్లీ బగ్స్కి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ట్రై చేయండి. అది చనిపోయే వరకు మనం ఏదో ఒక ఫర్టిలైజర్, అదే పెస్టిసైడ్ అనేది ఇవ్వాలి. ఏంటంటే అది మళ్ళీ బ్రతికి మనకి మొక్క పాడు చేసేసే లోపే మనం అది ఆ స్ప్రే చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా పోతుందండి, ఫుల్గా కనిపించకుండా మాయమైపోతుంది. అయితే అది ఎప్పుడు ఇవ్వాలి అంటే పెస్టిసైడ్ అనేది తప్పకుండా మనం వెంటనే ఇచ్చేయకూడదు, రోజు ఇవ్వకూడదు. ఎందుకంటే అది తట్టుకోవాలి కదండి మొక్క కూడా. 3 డేస్కి ఒకసారి ఇవ్వండి. 3 రోజులు అయిందా, ఒకసారి స్ప్రే చేసామా, రెండోసారి కూడా అదే స్ప్రే చేయండి. పోవట్లేదా, ఇంకొకటి ట్రై చేయండి. అంటే అన్నం ద్రావణం కానీ, నీమాస్త్రం కానీ, ఈ 2 బాగా పనిచేస్తున్నాయండి. నేనైతే ట్రై చేశాను. నీమాస్త్రం అయితే వెంటనే నాకు రిజల్ట్ అయితే కనిపించింది. సో అలా స్ప్రే చేయండి, ఓకేనా. ఇప్పుడు అది మిల్లీ బగ్స్ లేకపోతే మాత్రం మొక్క అయితే చాలా హెల్తీగా ఉంటుందండి. ఇదండి. ఇప్పుడైతే నేను స్టెమ్స్ తెచ్చాను కదా ఊరి నుంచి, అది ఒకసారి చూసేయండి. స్టెమ్స్ కూడా చాలా బాగా బ్రతికాయి. అది చూసిన తర్వాత మనం ఇంకా ఏమైనా ఉంటే డిస్కస్ చేసుకుందాం. ఈ కొమ్మలు తీసుకొచ్చానండి, కలర్ బాగుందని చెప్పి. ఇది చూడండి, పువ్వులో పువ్వు వచ్చింది, చాలా బాగుంది, చూడడానికి అందంగా ఉన్నాయి.
స్టెమ్స్ అవి కటింగ్ చేసుకుంటున్నానండి. ఈ స్టెమ్స్ని మనం ఇప్పుడు చక్కగా నాటుకుంటే బాగా చిగురు వస్తుందని చెప్పి. సో ఇప్పుడైతే ముందు ఆకులు తీసేయాలండి. ఆ స్టెమ్కి చుట్టూ ఉన్న ఆకుల్ని తీసేయాలి. ఆకులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ అంతా మళ్ళీ ఆ ఆకులకి వెళ్ళిపోతుంది కాబట్టి అది రూటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే కష్టంగా ఉంటుంది అనమాట కొమ్మకి. అందుకని ఇలాగ ఆకులు లేకుండా తీసేసి వాటిని మనం చక్కగా కింద లేయర్ అంతా కట్ చేసుకొని దానికి కొంచెం అలోవెరాని అప్లై చేసుకొని మనం నాటుకున్నట్లయితే వస్తుందండి. ఈ విధంగా నేను ఇక్కడ చిన్న చిన్న పాట్స్లో పెట్టేశాను అనమాట. ఆల్రెడీ ఇక వర్షాలు అయితే పడుతున్నాయి ఇప్పుడు నేను నాటుకున్న టైంలో అయితే. అందుకని చెప్పి ఇది ఇక్కడ చిన్న పాట్స్లో ఏవైనా మొక్కలు వేసుకున్న దాంట్లోని పక్కన పెట్టేస్తే చాలండి. అవి చక్కగా జర్మినేషన్ అయిపోతాయి. అది బాగా మనకి చిగురొచ్చి పెద్దవైన తర్వాత మనం తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఒకటి వేసాను. ఇదైతే వేసుకొని నెల దాటిపోయింది. ఇక్కడ బాగానే వచ్చిందండి, చిగురది పెట్టింది. అంటే నేను చిన్న పాట్లో వేసి తీసి అందులో నాటిన మొక్కేనండి అది. ఇంకా అందులో కూడా సర్వైవ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి మనం పెట్టిన కొమ్మలు చిగురైతే వస్తున్నాయి, చూసారా? అదిగోండి. ఇంక ఈ రకంగా మనకి చక్క వర్షాకాలం కాబట్టి ఈ టైంలో మనం ఏమి నాటుకున్న కొమ్మలతో చక్కగా చిగురు పెడతాయండి. మందార కొమ్మలు అయితే చాలా ఈజీగా కొంచెం ఈ సైజు పెన్సిల్ సైజు మనం కట్ చేసుకున్నాం అనుకోండి కొమ్మ, అది ఈజీగా సర్వైవ్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా ఉంచిన తర్వాత నేను 1 మంత్ లేదా 45 డేస్ అలా దాటిన తర్వాత వేరే పాట్లోకి రీపాట్ చేసుకుంటాను. చక్కగా పువ్వులు అయితే వచ్చేస్తాయి ఇక ముందుకి. అండి ఇప్పుడు చూసారు కదా అవన్నీ కూడా. ఇప్పుడైతే మనం ఈ మొక్క ఎదుగుదలకు రావడానికి టిప్స్ అయితే కట్ చేసుకుంటుండండి. చిగురు వచ్చేలా చేసుకోండి, హెల్దీగా ప్లాంట్ పెరిగేలాగా చూసుకోండి. ఇక అంతేనండి. మందార మొక్కకి పెద్దగా కేరింగ్ అయితే చూడక్కర్లేదు. కానీ ఇలా హైబ్రిడ్ ప్లాంట్ అయితే మాత్రం తప్పకుండా కేర్ తీసుకోవాలి. ఎక్కువ మొగ్గలు వస్తాయి, మొక్కలు రావడం ఇది ఎక్కువగా రాదనమాట. ఈ ప్లాంట్కి ఎక్కువగా మొగ్గలు రావడానికి మనం చాలా కేర్ తీసుకొని ప్లాంట్ని అయితే కాపాడుకోవాలి. నాటు మొక్కకి మనం ఏం చేయకపోయినా కూడా సింపుల్ ఫర్టిలైజర్స్ ఏమి ఇచ్చేసినా సరే బతికేస్తుంది, బాగా పూలు పోస్తుంది. మందార మొక్క హైబ్రిడ్ ప్లాంట్కి మాత్రం తప్పకుండా మనం కేర్ తీసుకోవాలండి. అదండి. ఇక్కడ ఇంకో మొక్క ఉంది కదా, మీకు చెప్పాను కదా ఇంటి ముందున 2 అని. ఇది కూడా మొగ్గలు వచ్చింది, చూసారు కదా? ఇదిగోండి మొగ్గలు. ఇది మంచి భలే ఉంటుందండి కలరు, చాలా మొగ్గలు వస్తున్నాయి. ఇక్కడ కూడా మందార మొక్కలు పెంచుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి. నేనైతే మందార మొక్కలు ఆకులు తీసి చక్కగా హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటాను. తలస్నానం చేసాం అనుకోండి, ఇవన్నీ గోరింటాకు ఇది మన దగ్గర బోలెడన్ని ఇవి కూడా వస్తుంటాయండి. మనకి ఆ ప్లాంట్ పేరు సడన్గా గుర్తుకు రాదు. బ్రింగ్రాస్ ప్లాంట్ అండి, అది చాలా మంచిది. అక్కడక్కడ వస్తాయి, అవి కూడా మీకు చూపిస్తాను షార్ట్లో కానీ ఎందులోనైనా. చాలా బాగా వస్తున్నాయి. ఆ ఆకులు మనం మిద్దె పెంచుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అనమాట. మన చేతిలోనే ఉంటాయి అన్నీ కూడా. ఆయుర్వేదికంగా బయటకేమి కొని తెచ్చుకోకుండా ఇలానే మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ పువ్వులు కూడా నూనెలో వేసుకొని, కొబ్బరి నూనెకి కూడా ఈ ఆకుల్ని ఈ పువ్వుల్ని యూజ్ చేసుకొని కనుక నూనె తయారు చేసుకుంటే హెల్దీగా హెయిర్ అయితే బాగుంటుంది. ఓకే అండి, ఇదండి మరి మందార మొక్కల గురించి అయితే కేరింగ్ నేను అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిస్ అయిపోతే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు డౌట్ ఉంటే నేను చెప్తానండి. నేను పెంచుకుంటున్న విధానం మీతో షేర్ చేసుకున్నాను. పువ్వులు కూడా అద్భుతంగా పోస్తున్నాయి. మరి మీకు నచ్చిందండి వీడియో? ఎలా అనిపించింది? తప్పకుండా కామెంట్స్లో, ఎందుకు చెప్పట్లేదు కామెంట్స్లో మాట్లాడండి. మీరందరూ మాట్లాడితే నాతో ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కామెంట్స్లో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. ఈ ఫర్టిలైజర్ ఇచ్చాక నాకు చెప్పండి రిజల్ట్ ఎలా ఉందనేది. ఓకేనా? మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళు. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.